निषाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्परां। జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగములు సమర్పణం చేస్తూ సభాయై నమో నమః, శ్రీమాత్రే నమః. దైవీ లక్షణాలేమిటి, అసుర లక్షణాలేమిటి? మనకు ఈ కథలన్నీ కూడా కథలుగా తీసుకుంటే ఒక రకం, కథల్లో ఉన్నటువంటి ఎసెన్స్ను మన జీవితానికి అప్లై చేస్తే ఒక రకం. ఏదో కథను కథగా తీసుకుంటే మనస్సుకు ఆనందం. కానీ ఈ నామాలను మీ జీవితానికి అప్లై చేసుకోండి. ఎప్పుడు ప్రతి నామాన్ని మనకు అప్లై చేసుకుందాం. మనకు అప్లై చేసుకుంటేనే దాని యొక్క మాధుర్యం. లేకపోతే కథ కథయే, ఇది ఇదే. ఏదో దుర్యోధనుడు దుర్మార్గుడు అని వీడు అంటూ ఉంటాడు. వీడు అంతకంటే దుర్మార్గుడు. వీడు దుర్యోధనుడిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. కానీ వాడికంటే డేంజర్ వీడు. కలియుగంలో ఈ క్యారెక్టర్స్ అన్నీ మన చుట్టే తిరుగుతుంటాయి. అందుకే వ్యాసుడి యొక్క పాత్రలు, వాల్మీకి యొక్క పాత్రలు సజీవం. ఎప్పటికీ నిన్న ఇవాళ రేపు ఎప్పుడు ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మారవు. అయితే దుర్యోధనుడు ఎలా ఉండేవాడు అంటే, మనం టీవీలో చూసినట్టుగా దుర్యోధనుడు ఉండడు. అది ద్వాపరయుగం కాబట్టి ఆయన ధోతి కట్టుకొని ఇలా ఉండేవాడు. కలియుగం కాబట్టి ఇప్పుడు ధోతి స్థానంలో జిన్ పెయింట్ వచ్చేసింది, కవచం స్థానంలో టీషర్ట్ వచ్చేసింది, రథం స్థానంలో కారు వచ్చేసింది. ఆకారం మారింది, గుణం మారలే. అదే ఇతరుల ఆస్తిని అప్పనంగా ఆక్రమించేటువంటి ప్రతి క్యారెక్టర్ దుర్యోధనుడు క్యారెక్టరే. గుర్తుంచుకోండి. ఆ రోజుల్లో ఒక్కడే కౌరవుల్లో, ఈ రోజుల్లో వీధికి 10 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కావాలి మనకు ఇవన్నీ కథలు. ఇప్పుడు కావాలి.
ఇలా మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఏమిటి? ఎస్, ఉన్నాయి ఇప్పటికీ. రావణ ఇప్పటికీ ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు. కొద్దిమంది మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కొడుకు ఎంత గొప్పవాడైనప్పటికీ వాడిని హింసిస్తూ ఉండేటువంటి తండ్రులు ఉన్నారు. ఈ పాత్రలు ఏమీ కూడా లేవు అని చెప్పడానికి వీల్లేదండి. మీరు ఒక పాత్ర చూపించండి, నేను మీకు చూపిస్తా. కాబట్టి కలియుగంలో సజీవం ఈ వాంగ్మయం. కాబట్టి పురాణంలాగా లలితా సహస్రం అనేది కూడా సహస్రనామంలాగా కాదు. ఈ ప్రతిదీ కూడా దీన్ని మీ జీవితానికి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే వ్యాస హృదయం ఆనందపడుతుంది, వాల్మీకి ఆనందపడతాడు. ఎందుకోసం చెప్పారు ఇవన్నీ? మన కోసం, మన బాగు కోసం చెప్పిన గ్రంథాలు. అందులో ఈ సహస్రనామ స్తోత్రాలకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, సహస్రనామము యందుండేటువంటి మంత్రాత్మకమైనటువంటి శక్తి పారాయణం చేయడం ద్వారా మన మనస్సు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకటి. రెండవది ఏమిటంటే, దీని యందు దాగి ఉన్నటువంటి అర్థాన్ని మీరు భావనం చేయటం ద్వారా మీ జీవితాన్ని మార్పు చేసుకునేటువంటి వెసులుబాటు ఒకటి కలుగుతుంది. రామాయణం బాగా విన్నవాడికి, భారతం బాగా చదివిన వాడికి, భాగవతం బాగా అనుభవించిన వాడికి, విష్ణు సహస్రనామ సారం తెలిసినటువంటి వాడికి లలితా సహస్రనామ స్తోత్ర ప్రాభవం పూర్తిగా పొందినటువంటి వాడికి జీవితంలో ఓటమి ఉండదు. పర్ఫెక్ట్ మ్యాన్ వాడికి ట్రైనింగ్ అక్కర్లేదు, కోచింగ్ అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ట్రైనింగు, ప్రతిదానికి కోచింగు, ప్రతిదానికి కౌన్సిలింగ్, ప్రతిదానికి చూస్తారు. ఈ మధ్య ఎక్కడో నేను ప్రకటన చూశాను. పెళ్లి కాని యువతి యువకులకు శుభవార్త. ఏమిటి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే మా దగ్గర ఒక క్రాష్ కోర్స్ ఉంది, 60 days. భార్యాభర్తలుగా కలిసి జీవించటం ఎలా, 60 రోజుల కోర్స్. భార్యాభర్తలుగా కలిసి జీవించటం ఎలా అనేది కోర్సుగా ఇస్తారట. దానికి వీడు 10,000 రూపాయలు కట్టేసి పోవాలి. ఇవన్నీ మనకక్కరలే. చూడండి, ఇవన్నీ మన లైఫ్లో మొత్తం ఉన్నాయి. ఇటువంటి జీవించడం ఎలా, మంచి మనిషిగా జీవించడం ఎలా, ఇవన్నీ కోర్సులే. ఇప్పుడు మంచి పిల్లలు కావటం ఎలా, మంచి తల్లిదండ్రులు కావటం ఎలా, ఇవన్నీ 30 ఏళ్ళ క్రితం ఉన్నాయా చెప్పండి? మీ తండ్రికి తెలుసా ఇవన్నీ? మీ తాతలకు తెలుసా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్కరి క్వాలిఫికేషన్స్ ఏమో టెక్కులే, పక్కన బీటెక్, ఎంటెక్, ఎఫ్టెక్, ఇంకా టెక్కే. క్వాలిఫికేషన్స్ ఫుల్, నాలెడ్జ్ నిల్. అదే మన వాళ్ళు నో క్వాలిఫికేషన్, ఫుల్ నాలెడ్జ్. ఎప్పుడు చదువుతోని, క్వాలిఫికేషన్స్తోని ఎప్పుడు కూడా జీవితం బాగుపడుతుంది. అది పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే మా గురువుగారు మమ్మల్ని తిరుగుతూ ఉంటారు. నేను డాక్టరేట్ నాకు వచ్చిన తర్వాత నమస్కారం చేయడానికి పోతే, ఎందుకురా ఈ డాక్టరేట్లు అన్నారు మా గురువుగారు. కాదు గురువుగారు అంటే ఆయన అంటాడు, నిజమేరా, మీరంతా వేర్రా, నాకు 10వ క్లాస్ సర్టిఫికెట్ కూడా లేదురా, 7th క్లాస్ సర్టిఫికెట్ లేదు గురువుగారికి. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేసినటువంటి వారికి కూడా ఉండనటువంటి అద్భుతమైన ప్రజ్ఞ. మరి ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతము వచ్చు, లెక్కలు వచ్చు, అన్నీ వచ్చు. సర్టిఫికేట్ కోర్సులతో సంబంధం లేదు. సర్టిఫికెట్లో ఇప్పుడు అందరికీ సర్టిఫికెట్లు ఉంటాయి,
నాలెడ్జ్ ఉండదు. సర్టిఫికెట్స్ ఫుల్, చాలా బాగుంటాయి. అదే నాకు 10th క్లాస్లో ఎవరైనా వచ్చి మార్కులు చూపిస్తుంటే 590. ఇవన్నీ ఎందుకు తెలుసా? ఈ కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత మన చదువులన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం పాడైపోయినాయి. దీనివల్లనే పాడైపోయింది. ఆ పిల్లలు ఇద్దరిని మార్కులని పాడు చేసి పడేశారు. అవసరంలే. ఎప్పుడు కూడా చదువు అనేటువంటిది మనస్సుకు సంబంధించింది, సంస్కారాన్ని ప్రేరేపించేట్టుగా ఉండాలి తప్ప సంస్కారాన్ని నాశనం చేసేట్టుగా ఉండకూడదు. అందుకే మీరు ఏది స్పిరిచువల్గా ఆధ్యాత్మికతకు సంబంధించిన భారతీయ వాంగ్మయంలో ఏ ఒక్క గ్రంథాన్ని స్పృశించినా జీవితం బాగుపడుతుంది. నిజమైన భారతీయుడికి ఏది అవసరం లేదు. నిజమైన భారతీయుడు నిజానికి వేటిని పట్టించుకోక్కర్లే. ఒక్క వివేకానంద స్వామి అంటాడు చికాగోలో, భారతదేశాన్ని ఇన్ని రకాలుగా దోచి పాడు చేశారు, అయినా వి డోంట్ కేర్, మాకేం ఇబ్బంది లేదు. మరి ఎలా చెప్పారు? మా గడ్డ మీద ఎంతకాలమైతే రామాయణం, వేదము, భాగవతము, పురాణాలు ఎంతవరకైతే ఉంటాయో అంతవరకు భారతదేశాన్ని ఎవ్వడూ ఏం చేయలేడు. నిమల సింహాసనం పోయింది, కోహినూరు వజ్రం పోయింది, ఏం పర్వాలే. మా వాంగ్మయాన్ని ఎవరు దొంగలించలేరు. కాబట్టి ఇవన్నీ మీరు ఏదో పారాయణంలా కాకుండా భావన చేస్తూ రండి. ప్రతిదీ కూడా మన జీవితాలకు దీన్ని అప్లై చేస్తూ మనం వెళ్ళిపోదాం, కాస్త బాగుపరుచుకోవటానికి. కావున ఇక్కడ ఎప్పుడు తల్లి అవతరించాల్సి వచ్చిన ఒక ప్రయోజనం ఏమిటి అంటే, ఆవిడ దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యములను సిద్ధింపచేయటానికి ఇంద్రియాలకు అధిపతులైనటువంటి ఎవరెవరైతే దేవతలు ఉన్నారో, అందుకే మన ఇంద్రియాల్లో కామము ఉంది, క్రోధము ఉంది, లోభము ఉంది, మోహము ఉంది, మదము ఉంది, మాత్సర్యము ఉంది. వీటిని ప్రేరేపించకుండగా వీటిని కంట్రోల్ చేయటానికే ఆవిడ అవతరిస్తుంది. లలితా సహస్రం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, మననే ఒక క్యారెక్టర్గా పెట్టుకొని మన లోపల ఉద్భవించే తల్లి. కామం ఎవరు కామం? రావణాసురుడు. క్రోధం ఎవరు? ఇంద్రజిత్తు. అలాగే మదం ఎవరు? కుంభకర్ణుడు. చూసారా? కామము, క్రోధము, మదము. లోభం ఎవరు? దుర్యోధనుడు. ఇవన్నీ అసుర ప్రవృత్తులు. అంటే ఇలా మీరు చూసుకొనగలిగితే, ఇవన్నీ పోవాలి అంటే అమ్మ అవతారం కావాలి. ఎక్కడ కావాలి? చిదగ్నికుండ సంభూత. ఏది చిత్తు? నీ హృదయం. నీ హృదయంలో తల్లి అవతరించినప్పుడు ఈ గుణాలన్నీ పోతాయి. శుద్ధమైనటువంటి దైవీ లక్షణాలు నీకు సంప్రాప్తం అవుతాయి. ఇది ఇక్కడ చెప్పినటువంటి రహస్యం. కావున ఆ తల్లి అవతరించింది, దేవతా కార్యం కోసం ఆ తల్లి అవతరించింది. ఎలా అవతరించింది అనేది ఈ 2వ శ్లోకంలో చెబుతూ,
చెప్పాను కదా, మొత్తం మీకు లలితా సహస్రం 21 శ్లోకాలు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన. ఇలా ఉంటుంది అమ్మవారి యొక్క ఫిజికల్ రూపం. మనకు ఒక రూపం కావాలి కదా, అమ్మవారి యొక్క స్థూల రూపం ఇలా ఉంటుంది. ఇలా ముఖము, ఆకారము, చేతులు. కాబట్టి 21 శ్లోకాల్లో తల్లి యొక్క సౌందర్య వర్ణన. అవతరించిన తల్లి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు తల్లిగానే చూడాలి. ఈవిడ ఎప్పుడు తల్లి కాబట్టే మొదటి నామం శ్రీమాత అయింది. శ్రీమాత అని నిన్న మీకు చెప్పాను నేను. ఈ నామం ఎందుకు చెప్పారు అంటే ఇది అన్నింటికి మూలం. ఎలాగైతే రైలు పెట్టే ఇంజను మిగతా ఎన్ని పెట్టెలున్నా లాక్కపోతుందో, ఈ 1000 నామాలకు శ్రీమాత ఇంజన్ లాంటిది. ఇది మూలం, ఇది లాక్కొని వెళ్తుంది. మీరు ఎక్కడికైనా సరే దీనితో కనెక్ట్ అయి ఉండండి. శ్రీమాత అనేటువంటి నామంతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి. అందుకే లలిత నిత్యం జపించలేనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు సర్వకాలముల యందు ఒక నామం మీ మనస్సులో తిరుగుతూ ఉండాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ మనస్సుకు అలవాటు చేయండి చాంటింగ్. మనస్సుకు ఈ చాంటింగ్ కనుక అలవాటు చేస్తే చాలా మార్పు కలుగుతుంది. లలిత ఎలాగైతే మనకు తారక మంత్రం శ్రీరామ ఎటువంటిదో, శ్రీమాత కూడా అటువంటిదే. శక్తి ఉపాసకులకి ఇది మహామంత్రం. శ్రీమాత్రే నమః. ఇది జపించటానికి మీకు మరేమండి స్నానం చేసి జపించాలా? అవసరం లేదు. ఎప్పుడు మీ మనస్సు ఈ నామాన్ని జపిస్తూ ఉండనివ్వండి. స్నానం చేశామా, తిన్నామా, లలితా సహస్రనామం బీజాక్షర సహితంగా పారాయణం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కూర్చొని చేయటం మంచిది. కొద్దిమంది తిరుగుతూ చేస్తారు, ఇళ్ళల్లో వంట చేసుకుంటూ చేస్తారు. అలా చెయ్యవచ్చా అని అడుగుతారు. నేనంట చెయ్యండి. కనీసం వంట వండేటప్పుడు ఈ లలితా సహస్రనామం వింటూ లేకపోతే మనస్సులో భావిస్తూ వంట చేస్తే ఆ వంటలో శుద్ధత్వం ఉంటుంది. కానీ అలా చెయ్యవలసి వచ్చినప్పుడు మాత్రం బీజాక్షరాలు తీసేయండి, ఓంకారం తీసేయండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే చిదగ్నికుండ సంభూత, జస్ట్ ఈ నామావళి మాత్రమే. ఇక బీజాక్షర ప్రయోగ సహితంగా మీరు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆసనంలో కూర్చోవాలి, సంకల్పం చెయ్యాలి, న్యాసం చెప్పుకోవాలి. ఈ నియమం వేరు. స్తోత్ర నియమం వేరు, మంత్ర నియమం వేరు. అందుకే లలిత రహస్య సహస్రనామ మంత్రపారాయణం ఒకటి, లలిత రహస్య సహస్ర నామపారాయణం ఒకటి. మంత్రపారాయణం పక్కన పెట్టండి, నామపారాయణం చెయ్యండి. నామపారాయణానికి పెద్ద నియమాలు లేవు, మంత్రపారాయణానికి ఎప్పుడు నియమం ఉంటుంది. మంత్రం మంత్రమే, నామం నామమే. మరి కలియుగంలో ఏదండి గొప్ప శక్తి? రెండు గొప్ప శక్తి. నామానికి చాలా ప్రాధాన్యత ఉందండి. నామం చాలామంది అనుకుంటారు అందరూ మంత్రమే కావాలంటారు. మంత్రానికి నియమాలు విపరీతం, దాని జోలికి వెళ్ళొద్దు. నామానికి నియమాలు లేవు. మరి ఫలితంలో తేడా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మనం రిజర్వేషన్లు కల్పించుకున్నట్టుగా భగవంతుడి దగ్గర ఇవేమి ఉండవండి. ఈ దౌర్భాగ్యం అంతా మనుషులు సృష్టించిందే. భగవంతుడి దగ్గర ఏమీ ఉండదు. భగవంతుడికి అందరూ సమానమే. గుళ్ళో పూజ చేసేటువంటి పూజారి ఎక్కువ, వచ్చిన భక్తుడు ఎక్కువ, ఇద్దరూ సమానమే.
ఇతనికి ఏమిటి యోగ్యత అంటే నిత్యము అమ్మవారి దగ్గర ఉండేటువంటి భాగ్యం దొరికింది. అయినంత మాత్రాన ఇతను గనక సరిగ్గా చెయ్యలేకపోతే చాలా పాపం. అదే వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతే ఇంకొద్దిమందికి ఉంటుంది, వెళ్ళాలి విగ్రహాన్ని ముట్టుకోవాలి, అవసరం లే. విగ్రహాన్ని ముట్టుకున్నా విగ్రహాన్ని దూరం నుంచి చూసినా ఒకే శక్తి. కొద్దిమందికి ఏంటంటే గట్టిగా స్పృశించాలి, కొద్దిమంది విగ్రహాలను కౌగిలించుకున్నంత పనిచేస్తారు. అవసరమే లేదు. ఆగమశాస్త్రం చెప్పింది ధ్వజస్తంభం దగ్గర నుంచి చూసింది, గర్భాలయంలో దగ్గర నుంచి చూసింది అంతా ఒకటే ఫలితం. ఎక్కడ మీకు ఫలితంలో తేడా లేదు. ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలాగైతే డ్రెస్ కోడ్తో వెళ్తామో, గర్భాలయంకు వెళ్ళాలంటే కూడా ఆ డ్రెస్ కోడు దాని యొక్క నియమాలు వేరు. అంతేగాని దానికి మేమెందుకు వెళ్ళకూడదు, ఈ లౌకికం వద్దు, ప్రశ్నలు అక్కర్లే. ఎవడు పడితే వాడు ఇంటెన్సివ్ కేర్లోకి పంపిస్తారా చెప్పండి? వెళ్ళాలంటే ఓ చెప్పులు, దానికో కోటు, దానికో టోపీ, ముక్కుకో బట్ట. అలాగే పూజారిగా గర్భాలయంలోకి వెళ్ళాలన్నా ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది, శుచి ఉంటుంది, శుభ్రత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దేన్ని దానికే. అలానే ధ్వజస్తంభం దగ్గర నుంచి మొక్కింది ప్రతిదీ కూడా భగవంతుడికి చేరుతుంది. కావున తేడా ఎక్కడ ఉండదు భగవంతుడి దగ్గర. అందువల్ల ఇక్కడ అమ్మవారి ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని మొదటి శ్లోకంలో చెప్పి ఈవిడ అవతరించింది. అమ్మవారు పుట్టింది, అవతరించింది. అవతరించిన తల్లి ఎలా ఉందో రెండో శ్లోకంలో చెప్తూ ఎలా ఉంది ఆవిడ? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యులు ఒక్కసారి ఉదయించినంతటి ఎర్రటి కాంతి. 1000 సూర్యులు. ఇది ఆమె యొక్క ఆవిర్భావానికి చిహ్నం. మీరు ఉదయకాలం సూర్యోదయం చూస్తే తెలుస్తుంది. సూర్యోదయాలు ఇప్పుడు మనకు కనిపించవు. సూర్యోదయము లేదు, సూర్యాస్తయము లేదు. ఉదయించే సూర్యుడిని చూడటం చాలా అద్భుతం. నదీ తీరాలకు వెళ్తే కనిపిస్తుంది మీకు. తూర్పు దిక్కున ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ వచ్చే అరుణోదయ కాంతి ఎంత అద్భుతం అంటే, ఆ దాంట్లోంచి వెలువడేటువంటి ఆ ప్రకాశం ఉంది, ఆ ప్రకాశం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే మన మీద. ఇలా అపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళకు మనకి ఏం తెలుస్తుంది? సూర్యోదయాలు తెలియదు, సూర్యాస్తమయాలు తెలియదు, ఏవీ తెలియదు. ఇప్పుడు ఎప్పుడు ఏమిట్రా అంటే ఇంట్లో లైటు 24 అవర్స్. ఈ లైట్ కాంతుల వల్లనే మొత్తం మన శక్తి మొత్తం పోతున్నది. ప్రకృతి యొక్క శక్తిని మనం వినియోగించుకోలేకపోవటమే మనలో ఉన్నటువంటి అశక్తతకు కారణం. కరెంటు బిల్లులు మనకు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఇంతింత? గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎందుకు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కరెంటు వాడడమే కదా. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం మా ధర్మపూర్లో ఎప్పుడో సాయంత్రం 6 గంటలకు ఇంట్లో లైట్ వేసేవారు. అది కూడా సంధ్యాదీపం వెలిగించిన తర్వాతే. సంధ్యాదీపం కంటే ముందు పొరపాటున ఇంట్లో లైట్ వేస్తే ట్యూబ్ లైట్ తిట్లు పడేవి. సంధ్యాదీపం వెలిగించాలి, ఇంట్లో లైట్ వేయాలి.